ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అంటే తిరుమల కొండపై డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పిస్తున్నారు. అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో టీటీడీ ఈవో గారు సమీక్షా సమావేశం నిర్వహించి, అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటల నుంచి ఇస్తారు అని వీటన్నింటి గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దాని గురించి, అలాగే తిరుమల ప్రస్తుత దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ కి సంబంధించి వివిధ శాఖల అధికారులతో టీటీడీ ఈవో గారు నిర్వహించిన సమీక్ష సమావేశంకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన ఆ అప్డేట్ ని ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తానండి. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు. టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు. 10 రోజుల్లో ఎప్పుడు దర్శించుకున్న ఒకే ఫలితం. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు. వైష్ణవ ఆలయాల సంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు తెలిపారు. తిరుమల అన్నమయ భవనంలో సోమవారం వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 23వ తేదీ తెల్లవారుజామున 1:45 వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించి జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు మూసివేస్తామన్నారు. అదేవిధంగా ఇతర వివరాలను ఈవో తెలియజేశారు. తిరుమలలో క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వీలుగా డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామన్నారు. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూలు, బైరాగపెట్టడలోని రామానాయుడు హైస్కూలు, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్లో ఉచితంగా సర్వదర్శనం టోకెన్లు పొందవచ్చు. డిసెంబర్ 22వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్లను రద్దు చేయడమైనది. దర్శన టోకెన్లు గల భక్తులకు మాత్రమే తిరుమలలో గదులు కేటాయించడం జరుగుతుంది. తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాల్లో భక్తులు రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో లాగే ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు, కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుంది. 10 రోజుల పాటు సిఫారసు లేఖలు స్వీకరించబడవు. వైకుంఠ ద్వార దర్శన ఫలితం 10 రోజుల పాటు ఉంటుంది. కావున వీఐపీలు, ఇతర భక్తులు 10 రోజులలో ఏదో ఒక రోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు, కానీ దర్శనం ఉండదు. వారు తలనీలాలు సమర్పించి ఇతర సందర్శనీయ ప్రాంతాలను సందర్శించుకోవచ్చు. దర్శన టోకెన్లు పొందిన భక్తులు తమ టోకెన్లపై సూచించిన తేదీ, సమయానికి శ్రీవారి దర్శనానికి రావాలని విజ్ఞప్తి. దూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు టీటీడీ వెబ్సైటు, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టోకెన్ల లభ్యత తెలుసుకున్న తరువాతే తిరుమల ప్రయాణం ఖరారు చేసుకోగలరు. ప్రత్యేక కార్యక్రమాలు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా, అనగా డిసెంబర్ 24వ తారీఖు తెల్లవారుజామున 4:30 నుండి 5:30 వరకు చక్ర స్నానం నిర్వహిస్తారు. నాద నీరాజనం వేదికపై ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది. అదే రోజు గీతా జయంతి రావడంతో భగవద్గీత అఖండ పారాయణం కూడా నిర్వహిస్తారు. పౌరాణిక వైశిష్ట్యం. పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత ఇలా ఉంటుంది. దేవలోకంలో శ్రీ మహావిష్ణువుకు 1 రోజు అంటే భూలోకంలో 1 సంవత్సరం అని అర్థం. అదేవిధంగా అక్కడ పగలు 12 గంటలు, ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణం. రాత్రి 12 గంటలు, ఇక్కడ 6 నెలలు దక్షిణాయనం. దేవలోకంలో తెల్లవారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం.
దీన్ని ధనుర్మాసంగా పిలుస్తారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ మహావిష్ణువు దేవతలకు, ఋషులకు దర్శనమిస్తారు. ఇది దేవలోకంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకంలో కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒక్కసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది. ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు సమానం కాబట్టి వైష్ణవ ఆలయాల్లో ఈ 10 రోజులలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది అనేది నమ్మకం. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఈ 10 రోజుల్లో ఏ రోజు చేసుకున్నా అన్ని రోజులు సమానమే. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాల్సిందిగా విజ్ఞప్తి. 10 రోజుల్లో ఎప్పుడు దర్శనం చేసుకున్నా ఒకే ఫలితం. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు గారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు గారు మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం విశిష్టతను తెలియజేశారు. 10 రోజుల్లో ఎప్పుడు దర్శనం చేసుకున్నా ఒకే ఫలితం ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో జేఈఓలు శ్రీమతి సదాభార్గవి గారు, శ్రీ వీరబ్రహ్మం గారు, శ్రీ విఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ గారు, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ గోవిందరాజ దీక్షితులు, ఎస్వీబీసీ సిఈఓ శ్రీ సన్ముఖ్ కుమార్ గారు, సిఏఓ శ్రీ శేష శైలేంద్ర గారు, SE2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది. ఇదండి వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై టీటీడీ ఈఓ వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేటు. వైకుంఠ ద్వార దర్శనం ఉన్న 10 రోజులకి సంబంధించి అంటే డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు ఈ 10 రోజులకి సంబంధించిన 4,23,000 SST టోకెన్స్ ని నాన్ స్టాప్ గా అంటే 24/7 డిసెంబర్ 22వ తేదీ నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూస్ గా ఇస్తారండి. ఈ టోకెన్స్ ని తిరుపతిలో మొత్తం 9 ప్రదేశాల్లో 90 కౌంటర్స్ ద్వారా ఇస్తారు. అంటే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, వెనక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లోను, అలాగే అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఇంకా రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హై స్కూలు, బైరాగి పట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హై స్కూలు, ఎంఆర్పల్లిలోని జడ్పీ హై స్కూల్, ఇలా ఈ 9 ప్రదేశాల్లో తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ SST టోకెన్స్ ని ఇస్తారండి. ఎవరైతే శ్రీవారి భక్తులు ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉన్న ఈ 10 రోజులకి సంబంధించి ఆఫ్లైన్ SST టోకెన్స్ ని తీసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు అందరూ కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ టోకెన్స్ ని డిసెంబర్ 22వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇస్తామని టీటీడీ వారు తెలియజేయడం జరిగిందండి. డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత 24/7 నాన్ స్టాప్ గా ఈ టోకెన్స్ కంటిన్యూస్ గా ఇస్తారు. కాబట్టి ఈ 10 రోజులకి సంబంధించిన ఈ టోకెన్స్ ఎన్ని రోజుల వరకు అవైలబుల్లో ఉంటాయనేది చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఈ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. అంటే స్టార్ట్ చేసిన 3 రోజులకు అయిపోవచ్చు, లేదా 4 రోజులకు అయిపోవచ్చు, లేదా 5వ రోజు వరకు కూడా ఉండవచ్చు. సో ఎవరైతే శ్రీవారి భక్తులు ఈ ఆఫ్లైన్ SST టోకెన్స్ ను తీసుకొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ దర్శనం టోకెన్స్ అవైలబిలిటీని టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ తిరుమల.org అనే వెబ్సైట్ ద్వారా కానీ, లేదా SVBC భక్తి ఛానల్ ద్వారా కానీ, లేదా ఇతర మాధ్యమాల ద్వారా ఈ టోకెన్స్ అవైలబిలిటీని తెలుసుకొని ఆ తర్వాత మీ తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే డిసెంబర్ 22వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ SST టోకెన్స్ ని టీటీడీ వారు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఆ రోజు అంటే డిసెంబర్ 22వ తేదీకి సంబంధించిన SST టోకెన్స్ ని టీటీడీ వారు పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి. భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించుకోగలరు. అలాగే ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉన్న ఈ 10 రోజుల పాటు అంటే డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు ఉండవు. అలాగే బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఫ్రీ దర్శనాలు ఉండవు. ఇంకా సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనాలు ఉండవు. అలాగే NRI, నేవీ ఈ దర్శనాలు కూడా ఉండవండి. భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించుకోగలరు. అలాగే ఈ 10 రోజుల పాటు తిరుమల కొండపై కేవలం దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకు మాత్రమే అకామిడేషన్ రూమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. దీనిని కూడా గమనించుకోగలరు. అలాగే వైకుంఠ ఏకాదశి రోజు అనగా డిసెంబర్ 23వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై 4
4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే మరుసటి రోజు అనగా వైకుంఠ ద్వాదశి సందర్భంగా డిసెంబర్ 24వ తేదీ తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు అత్యంత ఘనంగా చక్ర స్నానాన్ని నిర్వహిస్తారండి. ఇదండి వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇంకా దర్శనం ఏర్పాట్లపై టీటీడీ ఈవో గారు నిర్వహించిన సమీక్ష సమావేశంకి సంబంధించి. సో ఎవరైతే ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక్కడ భక్తులు ఇంకా ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు ఎటువంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తులు నేరుగా తిరుమలకు రావచ్చు, కానీ స్వామివారి దర్శనానికి మాత్రం అనుమతించరండి. ఈ 10 రోజుల పాటు స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే మీ వద్ద కంపల్సరీ దర్శనం టికెట్ ఉండాలి. అంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కానీ, లేదా శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ కానీ, లేదా ట్రస్ట్ ఆర్ స్కీమ్స్ కు డొనేషన్ చేసిన డోనర్ దర్శనం టికెట్ కానీ, లేదా ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ కానీ, ఈ 4 రకాల టికెట్స్ లో ఏదో ఒక దర్శనం టికెట్ ఉంటేనే మిమ్మల్ని ఈ 10 రోజుల పాటు స్వామివారి దర్శనంకు అనుమతిస్తారు. మీ వద్ద ఎటువంటి దర్శనం టికెట్ టోకెన్ లేదు అంటే ఈ 10 రోజుల పాటు మిమ్మల్ని స్వామివారి దర్శనాలకు అనుమతించరు. భక్తులు మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ 18వ తారీఖు సోమవారం రోజున 61,499 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 24,789 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,14,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ప్రస్తుతం ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగానే ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 18 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈరోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 నుంచి 14 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, ఇంకా 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే మార్చి నెలకి సంబంధించిన మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కీడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ 20వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటల వరకు మాత్రమే సమయం ఉందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఇంకా ఎవరైనా ఈ లక్కీడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రాజశేఖర్ గారు లక్కీడిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి తిరుమలలో రూమ్ తీసుకోవడం ఎలా, ప్లీజ్ రిప్లై ఇవ్వగలరు అని అడుగుతున్నారు. లక్కీడిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మీరు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ టీటీడీ నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుందండి. కాబట్టి మీరు ఏ తేదీకి అయితే ఆ లక్కీడిప్లో సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆ తేదీకి ఆ నెలకి సంబంధించిన తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు మీరు ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక మార్గం. లేదు మీరు ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోలేదు, మిస్ అయ్యారు అనుకోండి. అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందడం. ఎవరైతే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్దకి వాళ్ళ ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్స్ అనేవి కొంచెం తొందరగా అలాట్ అయ్యే అవకాశం ఉంటుందండి.
అండి. ఒకవేళ ఉదయం 7 గంటల తరువాత రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. లేదు మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి తిరుమలలో ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసే కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, అలాంటి భక్తులు కావచ్చు. ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. తిరుమల కొండపై లాకర్స్ మొత్తం 4 ప్లేసుల్లో ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే PAC2, 2 పద్మనాభ నిలయం అంటే PAC5, 3 యాత్రీ సదన్ అంటే PAC1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC3. తిరుమలలో మొత్తం ఈ 4 ప్లేసుల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఇంకా ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. భక్తులు తిరుమల కొండపై ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు. అలాగే నెక్స్ట్ స్వప్న గారు ఫ్లోట్ ఫెస్టివల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు. విల్ వి గెట్ దర్శనం ఇఫ్ వి దిస్ సేవ? ఓం నమో వెంకటేశాయ అని అడుగుతున్నారు. ఈ ఫ్లోట్ ఫెస్టివల్ అంటే తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామివారి దర్శనం కూడా కల్పిస్తారండి. దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్, సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అయితే దర్శనం మాత్రం నార్మల్ దర్శనం అంటే జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. మొదటి గడప దర్శనం అనేది ఉండదు. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు టీటీడీ వారు ఈ తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. కాబట్టి వీటిని వార్షిక తెప్పోత్సవాలు అని కూడా అంటారు. మొదటి రోజున సీత మరియు లక్ష్మణ సమేతుడైన రాముల వారిని పూజించి స్వామివారి పుష్కరంలో తెప్పల ఊరేగింపు చేస్తారు. అలాగే రెండవ రోజున శ్రీకృష్ణుడు మరియు రుక్మిణిని పూజించి తెప్పలపై ఊరేగింపు చేస్తారు. మిగిలిన 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని తెప్పలపై ఊరేగింపు చేసి పూర్తిగా 5 రోజుల పాటు ఈ తెప్పోత్సవాలు నిర్వహిస్తారండి. ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని రోజుకు 250 టికెట్స్ చొప్పున 5 రోజులకి కలిపి 1250 టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. ఒక టికెట్ ప్రైజు 500 రూపాయలు ఉంటుంది. ఒక్క పర్సన్ ని అలో చేస్తారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కరికి లేదా ఇద్దరికి ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు ఇద్దరికి బుక్ చేసుకుంటే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ స్వాతి గారు, మేడం గారు వృద్ధులు అంటే ఎంత ఏజ్ వాళ్ళు 50+ పంపిస్తారా అని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో అంటే వయో వృద్ధుల కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ కూడా ఈ సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ సత్య గారు, నమస్తే మేడం, మేల్ చాట్ వస్త్రం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి తెలపండి అని అడుగుతున్నారు. మేల్ చాట్ వస్త్రం అభిషేకం ఈ సేవా టికెట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో 2050 వరకు అడ్వాన్స్ బుకింగ్ అనేది అయిపోయిందండి. ఈ సేవా టికెట్స్ ని పొందడానికి ప్రస్తుతం తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కీ డిప్ లో మాత్రమే అవైలబుల్ లో ఉంటాయి. మేల్ చాట్ వస్త్రం అండ్ అభిషేకం ఈ 2 సేవలు కూడా ప్రతి శుక్రవారం రోజు స్వామివారికి నిర్వహిస్తారు. కాబట్టి ఈ సేవా టికెట్స్ ని పొందాలి అనుకునే భక్తులు ముందు రోజు అనగా గురువారం రోజున తిరుమలకి చేరుకొని తిరుమలలో సిఆర్ ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్లైన్ లక్కీ డిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి బయోమెట్రిక్ పద్ధతిలో ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఆఫ్లైన్ లక్కీ డిప్ యొక్క రిజల్ట్ ని టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో విన్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుందండి. మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వస్తే ఆ మెసేజ్ లోనే ఆ సేవకు సంబంధించిన అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పే లింక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. మీరు ఆప్షన్ పై క్లిక్ చేసుకొని అమౌంట్ పే చేసి ఆ సేవా టికెట్ ని పొంది నెక్స్ట్ డే ఆ సేవలో పాల్గొనవచ్చు. ఇన్ కేస్ మీరు ఆ సేవల్లో ఆ వారం సెలెక్ట్ కాలేదు అనుకోండి, సేమ్ అదే ప్రాసెస్ లో వచ్చే వారం కూడా మీరు ఆ మేల్ చాట్ వస్త్రం సేవకు కావచ్చు లేదా అభిషేకం సేవకు కావచ్చు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో ఏదైనా ఒక సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ కిడ్స్ కార్టూన్ గారు, అక్క చిన్న పిల్లలతో నడక మార్గంలో తిరుమలకు వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. నడక మార్గంలో తిరుమలకి చిన్న పిల్లలతోటి నడిచి వెళ్ళవచ్చండి. కాకపోతే టైం రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. 2 నడక మార్గాల్లో కూడా అంటే శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి నడక మార్గం ఈ 2 నడక మార్గాల్లో కూడా బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపల పిల్లల్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడక మార్గాల్లో నడిచి వెళ్ళడానికి అనుమతిస్తున్నారండి. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల పిల్లలు నడిచి వెళ్ళడానికి అనుమతించడం లేదు. కాబట్టి నడక మార్గాల్లో పిల్లలతోటి నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు ఈ సమయాలను గమనించుకొని దీనికి తదనుగుణంగా నడక మార్గాల్లో నడిచి వెళ్లేలా ప్లాన్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ గణేష్ గారు, మేడం లక్కీ డిప్ ద్వారా టికెట్ దొరికితే మళ్ళీ ఎన్ని మంత్స్ కి దర్శనం చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. లక్కీ డిప్ లో మీరు ఏ ఆర్జిత సేవకైనా సెలెక్ట్ అయ్యారు అంటే సెలెక్ట్ అయిన తేదీ నుంచి
మళ్ళీ మీరు లక్కీ డిప్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కంపల్సరీ 6 మంత్స్ అంటే 180 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు, వాట్సాప్ ఛానల్ లింకు రెండూ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.